సో ఫ్రెండ్స్, వాళ్ళ టాపిక్ ఏంటంటే చాలామంది వాళ్ళ లైఫ్లో ఆర్మీలో జాయిన్ అవ్వాలి, మిలిటరీతో వర్క్ చేయాలి అనుకుంటారు. కానీ అందరూ అలా చేయలేకపోతారు. సో అలాంటి ఉద్యోగం చేయడం అన్నా, దేశం కోసం పనిచేయడం అన్నా అది చాలా గొప్ప విషయం. సో అలాంటి వారి కోసం ఈ వీడియో అనమాట. రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని తాలూకా డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. గైస్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ హైట్ షాట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత https://careerindianairforce.cdac.in అని టైప్ చేయండి. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. సో careerindianairforce.cdac.in. సో ఇది వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళదనమాట. ఇందులో వచ్చేసరికి గ్రౌండ్, నాన్ గ్రౌండ్ అంటే ఎయిర్ సైడ్ పైలట్స్ ఆ సైడ్ కూడా జాబ్స్ ఉంటాయి. సో మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అందులో ఫస్ట్ లింక్ ఉంది కదా, IAF అని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆ లింక్ ఓపెన్ చేయండి. సో IAF వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేస్తున్నారనమాట. మీరు పార్టిసిపేట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే స్కిప్ టు మెయిన్ కంటెంట్ అని ఉంటుంది. దాని మీద స్కిప్ కొడితే మనం మెయిన్ పేజ్లోకి వెళ్ళిపోతాం. సో ముందుగా డెస్క్టాప్ సైట్ మీద టిక్ మార్క్ ఇచ్చి ఓపెన్ చేసుకుందాం. సో IAF ఆన్లైన్ సర్వే. సో స్కిప్ టు మెయిన్ కంటెంట్ కొడితే ఈ విధంగా వస్తుంది. సో మనకి కింద లాస్ట్లో జాయిన్ యాజ్ ఆఫీసర్ ఆర్ ఎయిర్మ్యాన్ ఉంది. సో ఆఫీసర్ మీద టచ్ చేసి చూద్దాం. సో ఆఫీసర్ మీద టచ్ చేసిన తర్వాత సెకండ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అది మనం స్కిప్ టు మెయిన్ కంటెంట్ కొట్టేసి డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ లైఫ్ ఇన్ IAF సెలక్షన్, ట్రైనింగ్ అలా ఉంటాయి ఆప్షన్స్. సో మనం డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన కార్నర్లో డాష్ బోర్డ్ ఉంది, అంటే హారిజాంటల్ 3 లైన్స్. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది, హోమ్, అబౌట్, లైఫ్ ఇన్ IAF కెరీర్ సెలక్షన్ అని. మనం ఇప్పుడు కెరియర్ చూద్దాం. కెరియర్ ఓవర్ వ్యూలో కెరియర్ NDA, కెరీర్ యాజ్ పర్ బ్రాంచెస్, కెరీర్ యాజ్ పర్ క్వాలిఫికేషన్ అలా ఉన్నాయి. కెరీర్ NDA అంటే 10th తర్వాత NDA ఇంటర్మీడియట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అందులో చేస్తే ఇంకా డైరెక్ట్ అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. సో తర్వాత యాజ్ పర్ బ్రాంచెస్ అంటే డిగ్రీ చేసిన, బీటెక్ చేసిన వాటిలో బ్రాంచెస్ ప్రకారం కెరీర్ అలా ఉంటుంది. సో ఇప్పుడు కెరీర్ యాజ్ పర్ క్వాలిఫికేషన్ చూద్దాం. అంటే మెయిన్ క్వాలిఫికేషన్, ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 అంటే ఇంటర్ అనమాట. సో బీటెక్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. వాళ్ళకి ఫైరింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్. అంటే సపోజ్ ఎంటెక్ మెకానికల్ అయితే నాన్ టెక్నికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ అయితే టెక్నికల్ బ్రాంచ్ వైజ్ జాబ్స్ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్, PG చేసిన వాళ్ళు నాన్ టెక్నికల్ బ్రాంచెస్ వస్తాయి. ఇంటర్మీడియట్ 10+2 చేసిన వాళ్ళు అయితే అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చేసేవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. యూ కెన్ జాయిన్ NDA ఎగ్జామ్ బై టేకింగ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో NDA వాళ్ళు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో దాని ద్వారా మనం NDAలోకి వెళ్ళొచ్చు, ఎయిర్ ఫోర్స్లోకి. దానికి వచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, మనం ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు 16.5 to 19.5 years మధ్యలో ఉండాలి. సో నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్, జెండర్ వచ్చేసరికి మెన్ ఓన్లీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. అపియరింగ్ ఫైనల్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో అప్లై అంటే MPC చేసి ఉండాలి. సో www.upsc.gov.in ఆ వెబ్సైట్లో మనం ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి అనమాట. సో ఇప్పుడు కెరీర్ యాజ్ పర్ బ్రాంచెస్కి వెళ్దాం. ఇందులో ఏంటంటే గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, అలాగే వాటన్నిటికీ డీటెయిల్స్ ఉంటాయి. సో యాజ్ ఏ గ్రాడ్యుయేట్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ బ్రాంచ్ అనమాట. సో గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్ కూడా ఉంది. అంటే గ్రాడ్యుయేట్స్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ ఏ గ్రాడ్యుయేట్ ఏంటంటే మీరు సెలక్షన్ అవ్వడానికి CDSA అనే ఎగ్జామ్ ఉంటుంది ఫర్ మెన్ ఓన్లీ.
సో ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 3 మోడ్స్ ఆఫ్ ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఇదేంటిదంటే ఇందులో ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్మనెంట్ కమిషన్ వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మీరు ఈ కోర్స్ చేసేటప్పుడు 20 to 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నేషనాలిటీ ఇండియన్, మార్షియల్ స్టేటస్ సింగిల్. అంటే మార్షియల్ స్టేటస్ అంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ అని, అంటే అన్మ్యారీడ్ అయి ఉండాలి. సో దీనికి వచ్చిన జెండర్ ఏంటంటే మెన్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ క్రైటీరియా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే డిగ్రీ చేయొచ్చు, లేకపోతే బీటెక్ చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మాత్రం మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాలి. అంటే ఎంపీసీ చేసి డిగ్రీ కానీ బీటెక్ కానీ 4 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. సో ఈ ఎగ్జామ్ సిడిఎస్ ఎగ్జామ్కి పర్సంటేజ్ ఏమి ఉండదు. మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే చాలు. దీనికి తాలూకు అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ యూపీఎస్సీ నవంబర్ మరియు ఆగస్టులో రిలీజ్ చేస్తారు. మీరు ఇంకా ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ www.upsc.gov.in ఆ వెబ్సైట్ని యూస్ చేసుకోవచ్చు. సో కింద ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇక్కడ మెన్కి ఉమెన్కి అలాగే ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. సో క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఓన్లీ త్రూ ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ. అంటే ఎన్సిసిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఇందులో వచ్చేసరికి ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ అనే ఉంటుంది, బ్రాంచ్ అనమాట. సో అందులో జాబ్స్ వస్తాయి. దీనికి వచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఏజ్ అనేది 20 to 24 ఇయర్స్ ఉండాలి. అంటే మనం ఆ కోర్స్ చేసేటప్పుడు లేదా అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసేటప్పుడు 20 to 24 ఇయర్స్ ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 26 ఇయర్స్ లోపు చేసి ఉండాలి. నేషనాలిటీ మ్యారీడ్, మార్షియల్ స్టేటస్ సింగిల్, జెండర్ మెన్ అండ్ ఉమెన్ బోత్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇంటర్లో ఎంపీసీ చేసి ఉండాలి, ప్లస్ 50% మార్క్స్ ఉండాలి. గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే బీటెక్ లేదా డిగ్రీ చేసినప్పుడు 60% మార్క్స్ ఉండాలి. అలాగే అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో చేసి ఉండాలి. అలాగే బ్యాక్లాగ్స్ ఏమీ ఉండకూడదు. బ్యాక్లాగ్స్ ఉంటే మీరు సెలెక్ట్ అవ్వరు. ఫైనల్ ఇయర్కి వెళ్ళి అన్ని బ్యాక్లాగ్స్ క్లియర్ చేసేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. ఓకే, దాని కింద ఏఎఫ్సిటీ ఎంట్రీ అన్నీ ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇంకొక వెబ్సైట్ ఉంది, దీని తాలూకా అడ్వర్టైజ్మెంట్స్ ఏంటంటే ఎన్సిసి అడ్వర్టైజ్మెంట్స్ జూన్ డిసెంబర్లో ఇస్తారు. సో ఇంటర్మీడియట్ వచ్చేసరికి జూన్ ఆగస్టులో ఇస్తారు. బీటెక్ వచ్చేసరికి జనవరిలో ఇస్తారు. ఇదేమో నవంబర్లో ఇస్తారు. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఆ వెబ్సైట్